అందరికీ నమస్కారం. ఈ రోజు మార్నింగ్ న్యూస్. మోదీలాగే బాబు వరుసగా సీఎం కావాలి పవన్. ఏపీ నరేంద్ర మోదీ వరుసగా 3 సార్లు ప్రధాని అయినట్లే చంద్రబాబు కూడా వరుసగా 3 సార్లు సీఎం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఇందుకోసం బాబు నాయకత్వంలో పనిచేసేందుకు తాను సిద్ధమని చెప్పారు. చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబే కరెక్ట్. బాబు అడుగుజాడల్లో నడిచేందుకు నేను అనుక్షణం సంసిద్ధంగా ఉంటా అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ రోజు ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. యూకే పార్లమెంట్లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని మోదీ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. పవన్ను నేను ఆశీర్వదించడం చూసి ఆయనకు కన్నీళ్లు వచ్చాయని మోదీ చెప్పారు. మా ఇద్దరి ఆత్మీయత చూసి అన్నదమ్ములు ఎలా ఉండాలనేది అద్భుతమైన మెసేజ్ను దేశానికి అందించారన్నారు అని చిరు చెప్పుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణలో చంద్రబాబుది కీలక పాత్ర. మందకృష్ణ ఏపీ ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణలో సీఎం చంద్రబాబు పాత్ర కీలకమని పేర్కొన్నారు. 1997, 1998లోని వర్గీకరణపై చంద్రబాబు తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టారు. ఎన్ని వెత్తుళ్లు వచ్చినా ఆయన న్యాయం వైపే ఉన్నారు. జగన్ ఉంటే వర్గీకరణ జరిగేది కాదు. మోదీ, అమిత్ షా, వెంకయ్య, కిషన్ రెడ్డి, పవన్ అండగా నిలిచారు అని వ్యాఖ్యానించారు. చెన్నై చేరుకున్న రేవంత్, కేటీఆర్, టీజీ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేర్వేరుగా చెన్నై చేరుకున్నారు. అక్కడి ఎయిర్పోర్టులో జీఎంకే నేతలు వీరికి ఘన స్వాగతం పలికారు. రేపు తమిళనాడు ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డిలిమిటేషన్పై జరిగే అఖిలపక్ష సమావేశంలో వీరు పాల్గొంటారు. వీరి వెంట ఇరు పార్టీల నేతలు కూడా చెన్నై వెళ్లారు. మెరిట్ వ్యవస్థ మొత్తం మోసమే. రాహుల్ గాంధీ మెరిట్ వ్యవస్థపై ఎల్ఓపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కులగణను వ్యతిరేకిస్తున్న వారు సత్యం దాచాలనుకుంటున్నారు. దేశ మెరిట్ వ్యవస్థ పూర్తిగా లోపపు. ఇష్టం, సామర్థ్యం, సాంఘిక స్థితిపై నేనెప్పుడూ తికమక పడుతూ ఉంటా. మన విద్యా వ్యవస్థ బ్యూరోక్రసీ, ప్రవేశాలు దళితులు, ఓసీబీలు, గిరిజనులకు న్యాయంగానే ఉన్నాయని ఎవరైనా అనగలరా? అంతా మోసమని ఆయన అన్నారు. ఆర్జీబీది ఆశ్రిత పక్షవాత మనస్తత్వం అని బీజేపీ విమర్శిస్తోంది. బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డు. కిషన్ రెడ్డి బొగ్గు ఉత్పత్తిలో భారత్ 1 బిలియన్ టన్నుల మైలురాయిని అధిగమించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికలు, సమర్థవంతమైన పద్ధతులతో ఉత్పత్తిని పెంచాం. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్లకు ఇది పరిష్కారం చూపుతోంది. ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు ప్రతి భారతీయుడికి ఉజ్వల భవిష్యత్తునిస్తుంది. మోదీ నాయకత్వంలో గ్లోబల్ ఎనర్జీ లీడర్గా భారత్ ఎదుగుతోందని ట్వీట్లో పేర్కొన్నారు. ఆ రోడ్లకు టోల్ విధించే ఆలోచన లేదు. మంత్రి కోమటిరెడ్డి, టీజీ గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40% కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబల్ రోడ్లు వేయిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కే రోడ్లు వేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. వాటికి చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని అసెంబ్లీలో దుయ్యబట్టారు. బడ్జెట్లో అంకెలు తప్ప భరోసా లేదు. హరీష్ రావు, టీజీ ప్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెలు తప్ప భరోసా కల్పించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ విమర్శించారు. జాబ్స్ క్యాలెండర్ అయ్యింది. అధికారంలోకి వచ్చే ఏడాదైనా కేఎం రోడ్డు కూడా వేయలేదు. ఎల్ఆర్ఎస్ వద్దన్నారు, ఇప్పుడు వసూలు చేస్తున్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు లేవు. ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు. వానాకాలం పంటకు రైతు భరోసా ఎగ్గట్టారు. కౌలు రైతుల ప్రస్తావన లేదు అని అసెంబ్లీలో మండిపడ్డారు. 6 గ్యారంటీలకు 56,000 కోట్ల ఖర్చు పట్టి టీజీ బీఆర్ఎస్ హయాంలో జీఎస్టీ వృద్ధి రేటు 8.54 ఉంటే తమ హయాంలో 12.3% ఉందని డీవైసీఎం బట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2.80 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని అసెంబ్లీలో చెప్పారు. 6 గ్యారంటీలకే 56,000 కోట్లు ఖర్చు పెడతాం. బడ్జెట్ను కుదించి వాస్తవ లెక్కలు చెప్పాం. చేయగలిగినవే మేము బడ్జెట్లో పొందుపరిచాం. 10 ఏళ్లలో 16 లక్షల కోట్లు ఖర్చు చేసి బీఆర్ఎస్ ఏం సాధించిందని పేర్కొన్నారు.